అత్యంత వైభవంగా బివి రామ్ పుట్టినరోజు వేడుకలు. బివి రామ్ పుట్టినరోజు వేడుకలు విశాఖ బీచ్ రోడ్లోని అంబికా సీ గ్రీన్ హోటల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బివి రామ్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం ఎప్పటికీ దగ్గరగానే ఉంటానని, తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కందుల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, జనసేన నాయకుడు కందుల నాగరాజు, పల్లా కార్తీక్, వంశీ, కోడే బాబురావు, బుగ్గు శ్రీను, సన్మూర్తి, అంజన్ కుమార్, కృష్ణ సందీప్, మల్లా అప్పలరాజు, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే. చూస్తూనే ఉండండి V999 న్యూస్. నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఉండాలని, అలాగనే ఆయన సేవలు ఈ విశాఖవాసులందరూ కూడా అందించాలని, ఆయనకి మంచి ధైర్యాన్ని స్థైర్యాన్ని కూడా ఆ పార్వతి పరమేశ్వరులు కల్పించాలని, అలాగనే ఆయన కొత్తగా ఈరోజు ట్రస్ట్ కూడా ప్రారంభించారట. ఆ ట్రస్ట్ నుండి కూడా మరి ప్రతి ఒక్కరు కూడా, అంటే అవసరమైన ప్రతి ఒక్కరు కూడా మీ సేవలు అందించి మరి ఆ ట్రస్ట్ను కూడా ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మీరు కూడా మంచి అభివృద్ధి చెందాలని ఆ పార్వతి పరమేశ్వరులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు నా పుట్టినరోజు సందర్భంగా పీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ని ఫ్లోట్ చేయడం జరిగింది. డెఫినెట్గా రాజకీయాలకి రామ్ దూరంగా ఉన్నా సరే ప్రజల దగ్గర కావాలనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. మరి ఈరోజు ఎన్టీఆర్ గారు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులు మన మధ్య లేకపోయినా సరే నేటికి ప్రజల గుండెల్లో చిరస్మయంగా ఉన్నారు. మరి ఆయన మరణించిన ఈరోజు నా జన్మదినం కావటం నిజంగా అది నా అదృష్టం. మరి డెఫినెట్గా ఆ స్ఫూర్తి, ఆ ధైర్యం, అన్నగారి ఇన్స్పిరేషన్తోనే ఇవాళ బివి రామ్ ఎవరినైనా ప్రశ్నించాం, ఆ పక్కన తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో కూడా డెఫినెట్ ఒకటే కోరుతున్నాం, రాజకీయ నాయకులు అందరికీ ఒకటే పిలిపిస్తాను, రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయండి తప్ప మీ వ్యక్తిగత కక్షల కోసం, మీ వ్యక్తిగత కోసం, లాభాల కోసం మీరు ఇతరులను దూషించుకుంటూ చంపుకుంటున్నారు. మానమని చెప్పి మరోసారి పిలిపిస్తున్నాను. డెఫినెట్గా రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి. మనకి పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే ఉన్నాయో ప్రతి పేద బడుకులు కోరుకునేది కూడు, గూడు, విద్య, ఆరోగ్య, ఉపాధి ఐదే కోరుకుంటున్నారు. ఈ 5 కూడా ఇవ్వలేన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే నిజంగా ఇది ప్రభుత్వం అసమర్థం మనం చేస్తున్నాను. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళమని చెప్పి రాష్ట్ర ప్రగతిని కోరుతున్నాం. డెఫినెట్గా ఆయన హయాంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇటీవల మనం చూసాం, ఆయన 53 రోజుల్లో జైల్లో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతోమంది పాటుపడ్డారు, ఆస్తులు పోగొట్టున్నారు. కానీ అలాంటి వాళ్ళకి గుర్తింపు లేకుండా పక్కన పెట్టారు. అంటే చంద్రబాబు గారు తప్పు చేస్తాను అంటలేదు, కొంతమంది బ్రోకర్లు పార్టీలోకి ప్రవేశించి పార్టీని నామరూపాలను చేస్తారు. దయచేసి చంద్రబాబు గారు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని తరివేయమని చెప్పి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా, నా బర్త్డే సందర్భంగా ఒకటే ఆయన మనవి చేసుకుంటున్నాను. అందువల్ల దయచేసి తెలుగు జాతి గౌరవం నిలబెట్టిన ఎన్టీఆర్ని ప్రజలు మర్చిపోరు. అందువల్ల ఆత్మగౌరవం ఏదైతే పుట్టిందో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని ఎల్లకాలం ఉండాలంటే బ్రోకర్ని తరివి కొట్టాలని చెప్పి మనం చేస్తున్నాను. జై హింద్.